దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి రెజీనా కసాండ్రా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఆమె సాగించిన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. రెజీనా కసాండ్రా జీవిత చరిత్రలోని ముఖ్య ఘట్టాలను ఇప్పుడు తెలుసుకుందాం. రెజీనా 1990 డిసెంబర్ 13న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఆమె కుటుంబం వివిధ సంస్కృతుల కలయిక. ఆమె తల్లి కర్ణాటకకు చెందినవారు, తండ్రి ఉత్తర భారతీయుడు. ఆమె తాతగారు అయ్యంగార్ బ్రాహ్మణుడు కాగా నాయనమ్మ ఆంగ్లో ఇండియన్. ఈ మిశ్రమ నేపథ్యం వల్ల ఆమెకు చిన్నప్పటి నుంచే భిన్నమైన ఆలోచన దృక్పథం ఏర్పడింది. రెజీనా చదువుకు చాలా ప్రాధాన్యతనిచ్చారు. ఆమె చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్ నుండి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ సైకాలజీలో మాస్టర్స్ కూడా చేశారు. మా కుటుంబంలో డిగ్రీ లేని మొదటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు అని ఆమె తల్లి చెప్పిన మాటను గౌరవిస్తూ చదువు పూర్తయ్యాకే పూర్తి స్థాయిలో సినిమాల్లోకి వచ్చారు. 9 ఏళ్ల వయసులోనే స్ప్లాష్ అనే కిడ్స్ ఛానల్లో యాంకర్గా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించారు. 2005లో తన 14 ఏళ్ల వయసులోనే కండా నాల్ ముదల్ అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అందులో గర్భిణిగా ఉన్న హీరోయిన్ సోదరి పాత్రలో ఆమె అద్భుతమైన నటన కనబరిచారు. తెలుగులో 2012లో వచ్చిన శివ మనసులో శృతి SMS సినిమాతో రెజీనా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. విజయం. ఈ సినిమాతో ఆమెకు ఉత్తమ అరంగేట్ర నటిగా సైమా అవార్డు దక్కింది. రొటీన్ లవ్ స్టోరీ. అదే ఏడాది సందీప్ కిషన్ సరసన నటించిన ఈ చిత్రం యూత్కు బాగా కనెక్ట్ అయింది. రెజీనాలోని సహజమైన నటిని ఈ సినిమా బయటికి తీసింది. 2013 నుండి 2016 మధ్య రెజీనా వరుస విజయాలను అందుకున్నారు. కొత్త జంట. అల్లు శిరీష్ సరసన నటించిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. పిల్ల నువ్వులేని జీవితం. సాయి ధరమ్ తేజ్ సరసన ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఇందులో పక్కింటి అమ్మాయిలా ఆమె చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. పవర్. రవితేజ సరసన గ్లామరస్ రోల్లో మెప్పించారు. గ్లామర్ రోల్స్ చేస్తున్నప్పటికీ తనలోని నటిని సంతృప్తిపరిచే పాత్రల కోసం ఆమె వేచి చూశారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో డ్రగ్ అడిక్ట్గా ఆమె చూపిన బాడీ లాంగ్వేజ్, మేకోవర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు? అడవిశేష్తో కలిసి నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రెజీనా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హిందీ మరియు OTT రంగంలో కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా 2019లో ఏక్ లడ్కీ కో దేకాతో ఐసా లగా సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అలాగే రాకెట్ బాయ్స్ వంటి వెబ్ సిరీస్ల ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్లో కూడా తన సత్తా చాటారు. ఇందులో ఆమె మృణాలిని సారాభాయ్ పాత్రలో గొప్పగా నటించారు. రెజీనా చాలా చురుకైన వ్యక్తి. ఆమె అథ్లెట్. సైక్లింగ్ అంటే ఆమెకు ప్రాణం. ఆమె తన సామాజిక బాధ్యతను కూడా నెరవేరుస్తున్నారు. టీచ్ ఫర్ చేంజ్ చారిటీ షోలలో పాల్గొని విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు. వాటర్ బాల్ ఛాలెంజ్ మూగజీవాల సంరక్షణ కోసం ప్రచారకర్తగా వ్యవహరించారు. ఆర్గానిక్ ఫార్మింగ్ వ్యవసాయం పట్ల ఆమెకు ఉన్న ఆసక్తితో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో సహజంగా వచ్చే ప్రేమ రూమర్లు ఆమె విషయంలో కూడా వచ్చాయి. ముఖ్యంగా తనతో కలిసి నటించిన కొందరు హీరోలతో ఆమె పేరును ముడిపెట్టారు. అయితే నేను చాలా రొమాంటిక్ పర్సన్ని, కానీ ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్ పైనే ఉంది అని చెబుతూ ఆమె ఆ పుకార్లకు చెక్ పెట్టారు. అలాగే సంఖ్యాశాస్త్రం ప్రకారం తన పేరును రెజీనా నుండి రెజీనా కసాండ్రాగా మార్చుకున్నారు. ప్రస్తుతం రెజీనా హీరోయిన్ పాత్రలతో పాటు పవర్ఫుల్ నెగటివ్ పాత్రలను కూడా చేస్తున్నారు. రాబోయే చిత్రాలు 2026లో ఆమె కైవల్య, ఫ్లాష్ బ్యాక్, మూకుత్తి అమ్మన్ 2, మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ది వైబ్స్ వంటి క్రేజీ ప్రాజెక్టులతో అలరించబోతున్నారు. ప్రస్తుతం రెజీనా కేవలం హీరోయిన్ అనే ముద్రను చెరిపేసి ఒక వర్సిటైల్ నటిగా తనను తాను మలుచుకున్నారు. ఒకప్పుడు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన రెజీనా ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్నారు. మలుపు తిప్పిన సినిమాలు ఎవరు చిత్రాలు ఆమె కెరీర్ను మార్చేశాయి. ఈ సినిమాల తర్వాత ఆమెకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ మరియు బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. ఓటీటీ స్టార్గా ఎదగడం. రెజీనా తన సెకండ్ ఇన్నింగ్స్లో ఓటీటీని ఒక ఆయుధంగా వాడుకున్నారు. రాకెట్ బాయ్స్, సోనీ లివ్లో వచ్చిన ఈ సిరీస్లో మృణాలిని సారాభాయ్ పాత్రను పోషించి జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు. షోర్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చిన ఈ సిరీస్లో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా చాలా పవర్ఫుల్గా కనిపించారు. జాన్ జాబ్ హిందుస్థాన్కే, జీ5లో ఐపీఎస్ అధికారిగా ఆమె చేసిన నటన అందరినీ ఆకట్టుకుంది. ఆమె కెరీర్లో ఊహించని మలుపు. ఆచార్య సినిమాలో చేసిన ఐటెం సాంగ్ సానా కష్టం. ఎందుకు చేశారంటే రెజీనా ఒక నటిగా అన్ని రకాల కళలను గౌరవిస్తారు. ఆ పాట పెద్ద హిట్ అవటంతో ఆమెకు మాస్ ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఆ పాటలో ఆర్ఎంపీ డాక్టర్లను కించపరిచారని చిన్న వివాదం కూడా నడిచింది. చాలామంది హీరోయిన్లు తమ ఇమేజ్ దెబ్బతింటుందని నెగటివ్ పాత్రలు చేయరు. కానీ రెజీనా ఎవరు మరియు విశాల్తో చేసిన చక్రా సినిమాలు విలన్గా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె మరిన్ని పవర్ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే క్రేజీ ప్రాజెక్ట్స్. రెజీనా ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మాయా బజార్ ఫర్ సేల్ సీజన్ 2 ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సిరీస్. ది వైబ్స్ మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఒక బోల్డ్ అండ్ క్లాస్ డ్రామా. మలయాళ డెబ్యూ. మమ్ముట్టి వంటి స్టార్ల సరసన ఆమె మలయాళంలోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మేక్ ఓవర్. ప్రస్తుతం ఆమె తన ఫిజిక్, లుక్ విషయంలో చాలా ప్రయోగాలు చేస్తున్నారు. సైక్లింగ్, యోగా ద్వారా తన బాడీని చాలా అథ్లెటిక్గా మార్చుకుంటున్నారు. రెమ్యునరేషన్. హీరోయిన్ పాత్రల కంటే పవర్ఫుల్ క్యారెక్టర్ రోల్స్, వెబ్ సిరీస్ల కోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్ అందుతున్నట్లు సమాచారం. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఉన్నప్పటికీ బాలీవుడ్లో మాత్రం ఆమె చాలా విభిన్నమైన, అర్థవంతమైన పాత్రల ద్వారా తన ముద్ర వేస్తున్నారు. బాలీవుడ్ అరంగేట్రం ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా. రెజీనా తన మొదటి హిందీ సినిమాలోనే చాలా సాహసోపేతమైన పాత్రను ఎంచుకున్నారు. ఇందులో ఆమె సోనం కపూర్ ప్రేమికురాలిగా నటించారు. ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలో ఇలాంటి పాత్ర చేయటం హీరోయిన్లకు రిస్క్ అనిపిస్తుంది. కానీ రెజీనా ఆ పాత్రలోని లోతును చూసి నటించారు. ఈ సినిమాతో ఆమెకు హిందీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. రాకెట్ బాయ్స్ నేషనల్ లెవెల్ గుర్తింపు. బాలీవుడ్ వెండితెర కంటే కూడా ఆమెకు ఉత్తరాదిలో భారీ పాపులారిటీ తెచ్చింది రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్. మృణాలిని సారాభాయ్ పాత్ర.
భారత ప్రఖ్యాత నృత్యకారిణి మృణాలిని సారాభాయ్ పాత్రలో రెజీనా పరకాయ ప్రవేశం చేశారు. ఆమె శాస్త్రీయ నృత్యం చేసే తీరు, హుందాతనం చూసి బాలీవుడ్ మేకర్స్ ఫిదా అయ్యారు. ఈ సిరీస్ సక్సెస్తో రెజీనాకు హిందీలో మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. మధుర్ భండార్కర్తో కొత్త సినిమా ది వైఫ్స్. ప్రస్తుతం రెజీనా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ది వైఫ్స్ అనే సినిమాలో నటిస్తున్నారు. మధుర్ భండార్కర్ తన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను చాలా బలంగా చూపిస్తారు. ఈ సినిమాలో కూడా రెజీనా ఒక పవర్ఫుల్ అండ్ గ్లామరస్ పాత్రలో కనిపించబోతున్నారు. 2026లో విడుదలయ్యే క్రేజీ హిందీ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి.